ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దావీదు ఎంతగా దేవుని స్తుతించేవాడో కీర్తన 89వ అధ్యాయము 20 వచనము 21వ వచనములో దేవుని యొక్క చేయంట ఎడతెగక అతనికి సహాయం చేయుచున్నదట, బాహుబలముతో బలపరుస్తున్నదట, శత్రువులు ఎవరు కూడా అతని మీదకి వచ్చిన వారు గెలవరంట, దేవుడు అతని పక్షాన ఉన్నాడంట. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనములో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుడిని గురించి మొరపెట్టుకున్నాడు. నీ చేయి నా తోడుగా ఉంచి నన్ను దీవించుము, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. ఈ దేవుని మీద ఆధారపడ్డాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23, 24 వచనాల్లో, అని నీ జ్ఞానమును బట్టి శూరుడా నీ శౌలును బట్టి ధనికుడా నీ ధనమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు భూమి ఆకాశములను ఈ సృష్టిని నిన్ను సమస్తమును చేసినటువంటి దేవుని యందే అతిశయించాలని దేవుడు దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30 వచనం 31 వచనం మనం చూసినట్లయితే, నెబుకద్నెజరు రాజు ఆహా ఈ మహాపట్టణము ఈ రాజధానిని నేను నిర్మించదునని తన మనసులో అనుకున్న దాన్ని బట్టి 3 కాలములు పశువుల వలె గడ్డి మేయచ్చు. ఈ లోకంలో ఎవరికైనా ధనము, వస్త్రము, ఐశ్వర్యము, ఘనత, కీర్తి, ప్రశంసలు కలిగినప్పుడు అవి దేవుడే మనకి ఇచ్చాడని దేవుని యందు అతిశయించాలా. కృతజ్ఞత కలిగి ఉండు, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను